Yeah, good evening all. Welcome to our channel Bull Run Trading. ఈ వికాస్ మల్టీ కాప్ షేర్స్ బెస్ట్ బయింగ్ లెవెల్స్ ఏంటి, అలాగే షేర్ ఎందుకు డౌన్ అవుతుంది, ఇది 2.85 దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ తీసుకుంటుందా లేదా అనేది ఒకసారి ఇవాళ చూద్దాం. సో మీరు ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం మీరు చూడటం అయితే ఈ మన బుల్ రన్ ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ తెలుగు లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఇన్స్టెంట్గా పొందొచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మనం ఒకసారి చార్ట్ అనాలిసిస్ చూద్దాం, అలాగే ఈ యొక్క ఫండమెంటల్స్ కూడా చెక్ చేద్దాం ఒకసారి, దీని లెవెల్స్ ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు ప్రజెంట్ చార్ట్ కనుక చూస్తే ఎంత, ₹3.60 దగ్గర ఉంది. ₹3.60 దగ్గర ఉంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఓవర్ సోల్డ్ రీజన్కి వచ్చేసింది. ఇది ఆల్రెడీ ఇది దీన్ని ఏమంటాం అంటే డే చార్ట్ అండి. ఇది డే చార్ట్లో ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఈ డే చార్ట్లో ఓవర్ సోల్డ్ రీజన్లో ఉంది. ఇది ఆల్రెడీ రీచ్ అయింది. అలా అని చెప్పి ఓవర్ బ్రాట్ రీజన్లోకి వచ్చాక డౌన్ అవ్వాలని లేదు, కన్సాలిడేట్ లెవెల్ కావాల్సి. ఇది కూడా ఆపరేటర్ డ్రివెన్ స్టాకే. సో ఆపరేటర్ డ్రివెన్ స్టాక్లో కొంచెం కేర్ఫుల్గా మనం బై లెవెల్స్ అని సెల్ లెవెల్స్ అని చూసుకోవాలి. ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది క్లియర్గా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆపరేటర్స్ గేమ్ నడుస్తున్నంతసేపు ఇవన్నీ క్లియర్గా మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో నేను ఆ లెవెల్స్ అన్ని మీకు ఇస్తూ ఉంటాను. ఈ ₹3.40 దగ్గర ఒక చోట సస్టైన్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ రివర్ట్ బ్యాక్ తీసుకునే ఏరియా ఏంటంటే ₹2 దగ్గర, ₹2, నెక్స్ట్ ₹2.10. సో ఈ మనం జూమ్ చేసి చూడగలిగినట్టయితే ఇప్పుడు చూడొచ్చు మనం ఈ ₹2.10 దగ్గర ఒక సపోర్ట్ లైన్ ఉంది. ₹3 అంటే రేపు కోర్స్ ఇది రివర్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో అలా అని చెప్పి బై చేయాలని లేదు. ప్రస్తుతానికి వీటిలో హోల్డ్ చేసి ఎవరైతే ఉన్నారో, అంటే అప్పర్ లెవెల్ ఈ లెవెల్లో ఎవరైతే ఎంటర్ అయి ఉన్నారో వాళ్ళు దీంట్లో ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే ఇది కూడా కొంచెం స్ట్రాంగ్ లెవెలే. సో ఈ 3 టైమ్స్ కరెక్షన్ అనేది జరిగింది. ఎదురువే పెద్ద పెద్ద కరెక్షన్స్ జరిగాయి. సో దీంట్లో మెయిన్ కారణం ఏంటంటే ప్రమోటర్స్ తన షేర్ హోల్డింగ్ని అమ్ముకోవడం వల్ల ఈ యొక్క కరెక్షన్ అనేది మనం చూడగలిగాం. సో ఈ కరెక్షన్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతుంది డెఫినెట్గా. సో ఫండమెంటల్గా ఇది స్ట్రాంగ్ ఉంది అంటే ఓకే, ఫండమెంటల్స్ కూడా చూద్దాం ఒకసారి. సో ఈ ₹20 లెవెల్కి 90 నుంచి రీచ్ అయింది. 90 నుంచి అంటే మార్చ్లో ఇది 90 ఉంది. సో యూ కెన్ చెక్ హియర్, మార్చ్లో 90 ఉంది ఇక్కడ. సో దీని హైయెస్ట్ ఎంత అండి, 21.4. సో ఈ 3.6 దగ్గర బై చేయొచ్చా అంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ₹2.10, అయితే ₹2.8, 2.85 దగ్గర కూడా ఇది రివర్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ₹2.10 దగ్గర నేను బై లెవెల్ కింద చెప్తున్నాను. సో వెయిటింగ్ ఫర్ 2.1. ఇది 90 దగ్గర రీచ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఓకే, దీని ఫండమెంటల్స్ గురించి ఒకసారి చూద్దాం. సో దీని పెర్ఫార్మెన్స్ చూస్తే ఇది మిడ్ క్యాప్ అండి. ఇది దీన్ని మిడ్ క్యాప్ కింద చెప్పుకోవచ్చు, ప్యానీ స్టాక్ లాంటిది. సో దిస్ ఇస్ ప్యానీ స్టాక్. పిఈ ఎక్కువ ఉంది. ఓకే, పిఈ ఇస్ గుడ్ ఫర్ పిఈ. అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో బాగుంది. బుక్ వాల్యూ ప్లస్ వాల్యూలోనే ఉంది. అంటే అబౌవ్ ట్రేడ్ అవుతుంది. అంటే 3.6 అంటే అబౌవ్ ట్రేడ్ అవుతున్నట్లు లెక్క ఇదనమాట. అంటే బుక్ వాల్యూ అబౌవ్ ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లైట్ ఫండమెంటల్గానే చెప్పుకోవచ్చు. ఫేస్ వాల్యూ ₹1, హైయెస్ట్ 21.4, లోయెస్ట్ 90 సో 90 ఖచ్చితంగా ఇది రీచ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. సో 90 దగ్గర లెవెల్ గురించి మనం మాట్లాడుకోవద్దు ఇప్పుడు. సో నెక్స్ట్ లెవెల్ విల్ మూవ్ ఫార్వర్డ్. దిస్ ఇస్ సమ్ చార్ట్ అని స్క్రీనర్స్లో ఉన్న చార్ట్ ఇది. మనం దీంట్లో వాల్యూమ్ కనుక చూస్తే ఈ రీసెంట్గా వాల్యూస్ అనేది క్రియేట్ అవుతున్నాయి. వాల్యూమ్స్ బిగ్ వాల్యూమ్స్ అన్నీ క్రియేట్ అయ్యాయి. సో
సో బల్క్ డీల్స్ అన్నీ జరిగాయి. ఇది పెద్ద బల్క్ డీల్ అండి. ఇది కూడా బల్క్ డీల్ అయింది. సో ఈ బల్క్ డీల్ వల్ల హైయెస్ట్ వాల్యూమ్స్ అనేవి కనబడుతున్నాయి మనకి. సో నెక్స్ట్ 20 డేస్ మూవింగ్ యావరేజ్లో కూడా ఇంకా బిలోయే ట్రేడ్ అవుతుంది. 20 మూవింగ్ డేస్ యావరేజ్ కన్నా బిలోనే ట్రేడ్ అవుతుంది. అలాగే 50 డేస్ మూవింగ్ యావరేజ్ కన్నా బిలోనే ట్రేడ్ అవుతుంది. సో దిస్ ఎన్ఎస్సి ప్రైస్ అండి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇదేమో 20 డేస్ మూవింగ్ యావరేజ్ అండి. ఇదేమో 15 డేస్ మూవింగ్ యావరేజ్. సో వాల్యూమ్ క్రియేట్ అయింది కానీ సో వెయిటింగ్ ఫర్ ది ఫండమెంటల్స్ అని కొంచెం రికవరీ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో రికవరీ అనేది మనం అనుకున్న 2.85 దగ్గర నుంచి కానీ నెక్స్ట్ లెవెల్ 2.1 దగ్గర కానీ సపోర్ట్ తీసుకుని రివర్స్ చేస్తుంది. సో దీని కొన్ని వివరాల గురించి చూసుకుందాం ఇప్పుడు మనం. స్టాక్ ట్రేడింగ్ ఎట్ 4.6 టైమ్స్ బుక్ వాల్యూ అండి. సో అబోవ్ ట్రేడ్ అవుతుంది త్రూ, అంటే ఇవన్నీ మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ పేయింగ్ ఎనీ డివిడెండ్స్ అండి. కంపెనీ హ్యాస్ లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. సో ఇది కూడా మైనస్ కింద చెప్పుకోవచ్చు. ప్రమోటర్ హోల్డింగ్ డిక్రీజింగ్ అనేది మెయిన్ మైనస్ పాయింట్ దీనికి. సో ప్రమోటర్స్ హోల్డింగ్ లో 33.72 అండి. కంపెనీ హ్యాస్ లో రిటర్న్స్ ఆన్ ఈక్విటీ 1.28% లాస్ట్ 3 years. ఎర్నింగ్ ఇంక్లూడింగ్ అనదర్ ఇన్కమ్ 6.51 crores. సో ఇవన్నీ మైనస్ పాయింట్లు అండి. నో ప్రొడక్షన్ ఫండ్ అండి. సో ఇవన్నీ మైనస్ పాయింట్లు ఇవి. సో లైట్ ఫండమెంటల్గా ఇప్పుడే రికవర్ అయ్యే అవకాశం చాలా తక్కువ. దీనికి ఉన్న న్యూస్ కూడా చూద్దాం మనం నెక్స్ట్గా. సో సేల్స్ ఇంక్రీజ్ గురించి చూస్తే లాస్ట్ ప్రతి క్వార్టర్స్ కన్నా ఈ యొక్క సెప్టెంబర్ క్వార్టర్ ఓకే గుడ్ రిజల్ట్ పోస్ట్ చేసింది. అబౌవ్ ఈ నెట్ ప్రాఫిట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అనిపించింది. కంపెనీ రికవర్ అవుతుంది అని అనుకున్నారు. కానీ మళ్ళీ తిరిగి ఏదైతే డిసెంబర్ సంబంధించి సేల్స్ కానీ దాని యొక్క క్వార్టర్ రిజల్ట్ కానీ చూస్తే కొంచెం మైనస్లోకి వెళ్ళిపోయింది. సో అలా అని చెప్పి ఫండమెంటల్గా లేదని కాదు. సో ఇది దాని కోవిడ్ ఎఫెక్ట్ అనేది దీని మీద చాలా ఎక్కువ ఉంది. సో వెయిటింగ్ దేర్ సపోర్ట్ అండి. సో ఫండమెంటల్గా గుడ్, బట్ కొంచెం వెయిటింగ్ ఫర్ సపోర్ట్. సో సేల్స్ బాగానే ఉన్నాయి. సేల్స్ గ్రోత్ కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. సేల్స్ గ్రోత్ ఇక్కడ చూస్తే సేల్స్ గ్రోత్ తగ్గింది. సో ఇది ప్యానీ స్టాక్ కాబట్టి ఇవన్నీ నార్మల్, ఇవన్నీ ఉంటాయి ప్యానీ స్టాక్ కాబట్టి. సో ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి ప్యానీ స్టాక్లో. సో దిస్ ఈజ్ మై రివ్యూ అండి. నెక్స్ట్ ఒక న్యూస్ గురించి చూద్దాం. దీనికి వచ్చిన రీసెంట్గా వచ్చిన న్యూస్ ఉందండి. ఆ న్యూస్ గురించి చదువుదాం ఒకసారి. సో వీళ్ళు తనకున్న స్మాల్ బిజినెస్ని ఇంక్రీజ్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి మూవ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ 2022కి టెక్ ఫ్రీ కంపెనీ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. వికాస్ మల్టీకాప్ టు ఎంటర్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ బిజినెస్ టు గెట్ నాట్ టు రిక్వైర్ అడ్విక్ ల్యాబ్స్. అందరికీ తెలిసి అడ్విక్ ల్యాబ్స్ చాలా పెద్ద ల్యాబొరేటరీ అండి. ల్యాబొరేటరీని వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నారు. ఎక్వైర్ చేసి నెక్స్ట్ లెవెల్కి మూవ్ అయ్యే అవకాశం ఉంది. బిజినెస్ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నారు. ఇది ఆల్రెడీ బిఎస్సి వాళ్ళకి ఈ ఎక్వైజిషన్ గురించి ఆల్రెడీ నోట్ ఇచ్చారు. ఈ అడ్విక్ ల్యాబ్స్ ఎవరెవరికి సప్లై కింద ఉంటుందో కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈ న్యూస్లో. అడ్విక్ ల్యాబ్స్ ఎవరెవరు సప్లై చేస్తుందని ది కంపెనీ అడ్విక్ ల్యాబ్స్. అడ్విక్ ల్యాబ్ హ్యాస్ ఆల్సో సప్లై ఫార్మా ప్రొడక్ట్స్ టు లార్జ్ ఇండియన్ ఫార్మా కంపెనీస్ లైక్ డాక్టర్స్ రెడ్డీస్ ల్యాబ్ అండ్ సో. చాలా కంపెనీలకి అడ్విక్ ల్యాబ్స్ అనేది ఫార్మాకి సంబంధించిన ప్రొడక్ట్స్ అని దాన్ని సప్లై చేస్తుంది. సో ఇది ప్లస్ పాయింట్ కింద చెప్పుకోవాలి. కానీ కొంచెం టైం పట్టొచ్చండి. ఇదైతే టైం పట్టే అవకాశం ఉంది. ఎంటర్ ఇన్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ విత్ 100 crores ఇన్వెస్ట్మెంట్. సో ఫండమెంటల్గా లేదు అని అన్నప్పుడు ఎవరు ప్రమోటర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయరండి. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాగే వేరే అడ్విక్ ల్యాబ్స్ అనేది ఖచ్చితంగా వీరు ఎక్వైర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ లెవెల్కి మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ బయింగ్ లెవెల్స్ చెప్పాను కదా, 2.85 అండి. 2.85 లెవెల్ దగ్గర మనం ఖచ్చితంగా దీన్ని బై చేయాలి. సో బై అంటే స్మాల్ లెవెల్ అండి. ఎక్కువ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఓన్లీ 5% ఆన్ ప్యూర్ పోర్ట్ఫోలియో అండి. ఆన్ పోర్ట్ఫోలియో ఎవరేజ్ ఒక 5,000 నుంచి 10,000 వరకు ఇన్వెస్ట్ చేసి,
సో వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ లెవెల్స్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో ఆ లెవెల్లో మీరు దీన్ని యావరేజ్ చేసుకోవచ్చు. యావరేజ్ అంటే మనకున్న లాస్ని కవర్ చేసుకోవడానికి ది బెస్ట్ బెనిఫిట్ అండి అది. సో యావరేజ్ చేసుకోవడం వల్ల మీకున్న లాస్ అనేది కవర్ అవుతుంది. వన్స్ అది రికవర్ అయినప్పుడు మీ లాస్ కూడా మనం ప్రాఫిట్లోకి రికవర్ చేసుకోవచ్చు. యాంజిల్ బ్రోకింగ్లో డెలివరీకి ఫ్రీ కాబట్టి సో లాంగ్ టర్మ్, దిస్ ఇస్ ఫర్ లాంగ్ టర్మ్ అండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి వికాస్ మల్టీ కార్ప్ అనేది ప్రజెంట్ లెవెల్లో గుడ్ కింద కనబడుతుంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ 2.85 అండి. సో నెక్స్ట్ ఇంకొక ప్యాన్ స్టాక్ గురించి రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. ఇలాంటి ప్యాన్ స్టాక్స్ గురించి కానీ లేకపోతే లెవెల్స్ గురించి కానీ మీకు కంపల్సరీ నేను ప్రతి వీడియోలోనూ చూపిస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అండ్ షేర్ అండ్ టెల్ యువర్ ఫ్రెండ్స్ టు సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.